అన్నమాట. పూర్వము తుంగాదజునటువంటి ఒక రాజు ఉండేవాడు. ఆ యొక్క రాజ్యంలో ప్రజలందరినీ కూడా కన్న బిడ్డల్లాగా చూస్తూ రాజ్య పాలన చేస్తున్నమాట. ఒకరోజు ఆ రాజు వేటకై అడవికి వెళ్ళినాడనమాట. ఆ యొక్క క్రూర మృగాలన్నీ వేటాడి వస్తూ, ఎంత భాగ్యంతో మనం వ్రతాలు చూస్తాం. ఈ ముచ్చట్లో రోజు ఉండేటి అమ్మా. క్రూర మృగాలన్నీ కూడా వేటాడుకుని వస్తూ అలసిపోయి ఒక మారేడు చెట్టు కింద విశ్రాంతికని ఆగుతారన్నమాట. అదే చెట్టుకు ఇంకొక పక్కన చిన్న పిల్లలంతా కూర్చొని భక్తి శ్రద్ధలతో ఈ యొక్క సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని చేసుకుంటారన్నమాట. రాజు చూస్తాడు కానీ కనీసం స్వామికి నమస్కారం కూడా చేయకుండా ఉంటాడనమాట. తర్వాత ఆ పిల్లలు ప్రసాదాన్ని తీసుకొని వచ్చి ఈ రాజు ముందర ఉంచి మరలా వాళ్ళు పూజా గృహానికి వెళ్ళిపోతారన్నమాట. ఈ రాజు ఆ ప్రసాదాన్ని అక్కడే వదిలేసి తన ఇంటికి వెళ్ళిపోతాడు. దానితో సత్యనారాయణ స్వామి కోపం వస్తుందన్నమాట. ఆ రాజుకున్నటువంటి 100 మంది పిల్లలు చనిపోతారు. ధన ధాన్యాలన్నీ కూడా నశించిపోయి పూర్తిగా దారిద్ర్యం వస్తుందన్నమాట. కానీ రాజు చాలా మంచివాడు, ఎవరికి కూడా ద్రోహం చేయడు. నాకే ఎందుకు ఇలాంటి కష్టాలు వచ్చినాయని చెప్పి దగ్గరలో నా గుడి దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు కూడా మెట్ల మీద కూర్చొని ఆలోచిస్తున్నాడు, నేను చేసిన తప్పేమిటి అని చెప్పి. ఇలా కొంతకాలం అయ్యి మీసాలు గడ్డాలు వచ్చినాయి కానీ అతని కష్టాలు మాత్రం తీర్చలేనమాట. ఎవరో వ్రతం చేసుకుంటూ ఆ వీధిలో ఉన్న వారందరూ కూడా ప్రసాదాలు ఇచ్చుకుంటూ ఎక్కడో మెట్ల మీద భిక్ష పడినట్టుంది, వాడికి కూడా ప్రసాదం ఇద్దామని చెప్పి ఆవిడికి ఇస్తారన్నమాట. ఇస్తూ, ఏమయ్యా ఇది సత్యనారాయణ స్వామి యొక్క ప్రసాదమయ్యా, చాలా భక్తిగా దీన్ని పడేయకు అని చెప్పి వెళ్ళిపోతారన్నమాట. వెంటనే ఆ యొక్క రాజుకి ఐడియా వస్తారన్నమాట. కొంతకాలం క్రితం నేను పిల్లలు తీసుకువచ్చి ఇస్తే ఆ యొక్క ప్రసాదాన్ని అక్కడే వదిలేసి వచ్చిన కాబట్టి సత్యనారాయణ స్వామి కోపం వచ్చిందేమో, రేపు ఉదయమే వెళ్ళి అదే చెట్టు కింద అదే పిల్లల సమక్షంలో వ్రతం చేసుకుని క్షమాపణలు వేడుకుంటాను అని చెప్పి ఇతను నిర్ణయించుకొని మర్నాడు ఉదయమే వెళ్ళి ఆ యొక్క సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని చేసుకుని రకరకాలుగా క్షమాపణలు వేడుకుంటానమాట. దానితో సత్యనారాయణ స్వామి సంతుష్టుడై ఆ రాజుకు చనిపోయినటువంటి 100 మంది పిల్లల్ని బ్రతికించి ధన ధాన్యాలన్నీ కూడా మొత్తం ఇచ్చివేస్తున్నమాట. దానితో రాజు సత్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహంతోనే నాకు ఈ యొక్క సంపద వచ్చిందనుకుని నిశ్చయించుకున్న వాడే ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా ఈ యొక్క వ్రతాన్ని చేసుకొని చివరికి రాజు కూడా స్వర్గానికి వెళ్ళిపోతానమాట. కనుక మహా ప్రభావవంతమైనటువంటి ఈ యొక్క సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేసుకుంటారో, ఎవరైతే కనీసం ఈ 5 కథలన్నా శ్రద్ధగా వింటారో వారందరికీ ఉన్నటువంటి సమస్త కోరికలు నెరవేరుతాయి, సమస్త భోగ భాగ్యాలు సమకూరుతాయి. కలియుగమున సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము ప్రత్యక్షమైన ఫలితాన్ని ఇస్తుంది, విశేష ఫలవంతమైనది. కొందరు స్వామిని సత్యేశ్వరుడనియు, కొందరు సత్యదేవుడు పిలుస్తున్నాడు. సనాతనకు శ్రీహరి భక్తులందరూ కూడా కష్టాలు తీరుస్తాడు. ఇది సత్యము, ముమ్మాటికి సత్యము. వ్రతము స్వయముగా చేయడానికి శక్తి లేని వారు వేరే ఎవరైనా వ్రతాన్ని చేసినప్పుడు చూసినా, కనీసం కథ విన్నా, చిట్ట చివరికి ప్రసాదాన్ని భక్తి శ్రద్ధలతో స్వీకరించినా కూడా పూజ చేసినంత ఫలితం వస్తుంది. ఇది స్కాంద పురాణే రేవాకాండే రమా సహిత సత్యనాథం పంచమోధ్యాయ సంపూర్ణం. జై బలో రమా సహిత సత్యనారాయణ స్వామికి. అతడు తినడానికి తిండి లేక ఇంటింటికి తిరిగి వీధి తిరిగి బిచ్చమెత్తుకుంటూ బతుకుచున్నాడు. అలాంటి బ్రాహ్మణాన్ని చూసి కనికరం వహించిన శ్రీ సత్యనారాయణ స్వామి ఒక ముసలాయన రూపం వేసుకుని వచ్చి ఆ బీద బ్రాహ్మణాన్ని దగ్గర వచ్చి ఈ విధంగా అడుగుతున్నాడు, అయ్యా బ్రాహ్మణోత్తమ, చూడడానికి చక్కటి వేద పండితులు మీరు, ఆయన ఎందుకు ఇలా భిక్షాటన చేస్తున్నారయ్యా అని అడగగానే అందులోకి అతను ఈ విధంగా సమానం చెప్తున్నాడు, పూర్వ జన్మలో ఏ పాపం చేశానో తెలియదు కానీ ఈ జన్మలో ఎన్ని కష్టాలు వచ్చాయో మరి
ఈ కష్టాలు తొలగిపోవాలంటే ఏదైనా మార్గాన్ని చెప్పండి మహాప్రభు అంటే అడగగానే మాయ రూపంలో వచ్చిన స్వామివారు ఈ విధంగా చెప్తున్నాడు, ఓ ఈ బ్రాహ్మణాయన మీరు బాధపడకండి, మీరు భగవంతుని సేవ చేసుకోండి, శ్రీహరి అయిన సత్యనారాయణ వ్రతం చేసుకోండి, ఆ వ్రతం యొక్క ప్రభావం వల్ల మీ కష్టాలు తొలగిపోతాయి అని చెప్పగానే ఆ మాటలు విన్నటువంటి అతడు రెండు చేతులు జోడించి నమస్కరించి ఈ విధంగా అడుగుతున్నాడు, అయ్యా మహానుభావ, మీరెవరో కూడా నాకు తెలియదు, నన్ను సత్యనారాయణ పూజ చేసుకోమని చెప్తున్నారు, నాకెంతో ఆనందమైంది మీ మాటలు వింటే, మరి వ్రతాన్ని ఎట్లా చేయాలి, ఏ రోజు చేయాలి, ఎప్పుడు చేయాలో చెప్పండి అయ్యా అంటే అడగగానే అందులోకి మాయ రూపంలో వచ్చినటువంటి ఆ స్వామివారు బ్రాహ్మణాలను కూర్చోబెట్టుకొని భగవంతునికి నమస్కారం చేపించి విధి పూర్వకంగా సత్యనారాయణ వ్రతం ఏ రోజు చేయాలి, ఎలా చేయాలి, ఆ సత్యనారాయణ పూజకు పట్టే వస్తువులు ఏమిటి అన్ని తెలియజెప్పి అక్కడక్కడే మాయమై వెళ్ళిపోయాట. అది విన్న పేద బ్రాహ్మణుడు భగవంతుని నామస్మరణ చేసుకుంటూ ఇంటికి వెళ్ళి ఆ రోజు రాత్రి నిద్ర రాకుంటే దైవనామ స్మరణ చేసుకుంటూ కాలం గడిపి మరునాడు ఉదయాన్నే లేచి తల నిండా స్నానం చేసి విధంగా అనుకుంటున్నాట, అయ్యా సత్యనారాయణ స్వామి, ఈ పేద బ్రాహ్మణుడు నీ వ్రతం చేయాలని అనుకుంటున్నాడు అయ్యా, నా దగ్గర రూపాయి డబ్బులు కూడా లేవయ్యా, ఇప్పుడు నేను భిక్షాటనకు బయలుదేరుతున్నానయ్యా, ఈ భిక్షాటనలో నాకెంతైతే డబ్బులు లభిస్తాయో దానితోటి నేను సత్యనారాయణ వ్రతం చేస్తానయ్యా అని సంకల్పించుకొని భిక్షాటనకు బయలుదేరట. అలా భిక్షాటనకు బయలుదేరగానే తక్కువ సమయంలో అధికమైనటువంటి డబ్బులు వచ్చాయట. అలా వచ్చిన ప్రతి రూపాయిని నిరుపయోగం చేయకుండా భగవంతుని కోసమే ఖర్చు చేస్తూ భక్తి శ్రద్ధలతో ఆ పేద బ్రాహ్మణుడు సత్యనారాయణ వ్రతం చేశాట. ఎప్పుడైతే ఆ పేద బ్రాహ్మణుడు నీటి మనసుతో సత్యనారాయణ వ్రతం చేశాడో ఆ రోజు కష్టాలు తొలగిపోయి బ్రతికున్నంతకాలం సిరి సంపదలతో వర్ధిల్లి అంతమున స్వర్గలోక ప్రాప్తి పొందాట. ఇలా బ్రాహ్మణులాగా ఎవరైతే భగవంతుని యొక్క వ్రతాన్ని నియమంగా నిష్ఠగా ఆచరిస్తారో వాళ్ళు ఎల్లప్పుడూ భగవంతుని దీవెనతో సంతోషంగా ఉంటారయ్యా అని చెప్పినట. ఆ మాటలు విన్న అతను ఈ విధంగా అంటున్నాడు, అయ్యా పేరుకేమో తేలిగ్గానే సత్యనారాయణ వ్రతం అని అందులో బ్రాహ్మడు చేశాడని బ్రాహ్మడికి ఇంత గొప్పదైన ఫలితం వచ్చిందని చెప్పారు. మరి ఈ బ్రాహ్మణుడు చూసి ఎంతమంది చేసుకున్నారు, ఎవరెవరు చేసుకున్నారు, ఎలా చేసుకున్నారు అది కూడా మాకు చెప్పండి అయ్యా అంటే అడగగానే అందులోకి అతను ఈ విధంగా వివరించి చెప్తున్నాడు, పూర్వం కాశీ నగరంలో బ్రాహ్మణుడు భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ వ్రతాన్ని చేస్తుంటే కట్టెలమ్ముకునే వాడుకోడు వచ్చాడు. తన కట్టెలను వీధిలో ఉంచి లోపలికి వచ్చి ఏం జరుగుతుందా అని చూస్తున్నాడు. అంతలా కట్టెలమ్ముకునేవాడు బ్రాహ్మణాయన జరిపించే సత్యనారాయణ వ్రతాన్ని చూసి భగవంతునికి రెండు చేతులు జోడించి నమస్కరించి వ్రతం పూర్తయిన తర్వాత బ్రాహ్మణాయన దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకునే విధంగా అడుగుతున్నట, అయ్యా మహానుభావ బ్రాహ్మణోత్తమ, ఇంత భక్తి శ్రద్ధలతో ఈ దైవ కార్యాన్ని ఇంత నియమంగా ఇంతసేపు చేశావు, మరి ఈ దైవ కార్యం యొక్క మహత్యం పేరు చెప్తావు అంటే అడగగానే అందులో అతను ఈ విధంగా చెప్తున్నాడు, ఓయి కట్టెలమ్ముకునే వాడా, ఇప్పటి వరకు నేను చేసిన పూజలు సత్యనారాయణ వ్రతం అంటారయ్యా, భగవంతుడు నన్ను అనేక కష్టాలు పడ్డానయ్యా, ఆ కష్టాలన్నీ తొలగి ఈ రోజు నీకు ఇంత సంతోషంగా కనిపిస్తున్నానంటే దానికి గల కారణం సత్యనారాయణ దేవుడేనయ్యా అంటూ చెప్పగానే ఆ మాటలకు నమస్కారం చేసిన కట్టెలమ్ముకునే వాడు ముందుగా సత్యనారాయణ దేవుడు తీర్థం తీసుకొని ప్రసాదం తీసుకొని భోజనం కూడా చేసి వెళ్ళిపోయాట. మర్నాడు ఆ కట్టెలమ్ముకునే వాడు ఉదయాన్నే లేచి తల నిండా స్నానం చేసి భగవంతుడికి ఈ విధంగా అనుకుంటున్నట, అయ్యా సత్యనారాయణ స్వామి, నేను నమ్మి ఈ రోజు కట్టెలమ్మడానికి బయలుదేరుతున్నానయ్యా, ఈ కట్టెలమ్మితే నాకు ఎన్నైతే రూపాయలు వస్తాయో దానితో నేను సత్యనారాయణ వ్రతం చేస్తానయ్యా అని సంకల్పించుకొని కట్టెలమ్మడానికి బయలుదేరట. అలా కట్టెలమ్మడానికి బయలుదేరగానే తక్కువ సమయంలో కట్టెలన్నీ అమ్ముడిపోయాట. కట్టెలకు ఎన్నైతే రూపాయలు వస్తాయనుకున్నాడో అంతకంటే ఎక్కువ రూపాయలు వచ్చాయట. అలా వచ్చిన ప్రతి రూపాయిని నిరుపయోగం చేయకుండా భగవంతుడి కోసమే ఖర్చు చేస్తూ భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ వ్రతం చేశాట. ఎప్పుడైతే ఆ కట్టెలమ్ముకునేవాడు నిండు సంతోషంతో సత్యనారాయణ వ్రతం చేశాడో ఆ రోజు నుండి అతనుకున్న కష్టాలు తొలగిపోయి బ్రతికున్నంత కాలం సిరి సంపదలతో వర్ధిల్లి అంత్యమున స్వర్గలోక ప్రాప్తి పొందాట. ఇది శ్రీ స్కాంద ప్రాణినా రేవాఖండే సత్యనారాయణ వ్రతయామేవం ద్వితీయోధ్యాయ సమాప్తః. బోలో సత్యనారాయణ స్వామి భగవానికి జై. స్వనగరం ప్రతి పిదపా షావుకారులు త్రోవలో తీర్థయాత్రలు చేస్తూ బ్రాహ్మణులందరికీ రకరకాలైన దానాలు ధర్మాలు చేస్తూ తమ నగరాన్ని కోటకై బయలుదేరుతున్నారట. వారు సముద్రంలో ఆ విధంగా కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి ఈ షావుకారుల బుద్ధి మారిందా లేదా అని తెలుసుకోవడానికి ఒక సన్యాసి రూపాన్ని వేసుకొని షావుకారుల దగ్గరకు వచ్చి ఈ విధంగా అడుగుతున్నట్ట, అయ్యా షావుకారులారా, మీ పడవలో ఉన్న సామాన్లు ఏమిటయ్యా అంటూ ప్రశ్నించగానే ఆ మాటలు విన్న షావుకారులు ఇద్దరు ధన గర్వంతో ఉన్నవారు కావున పరిహాసంగా నవ్వుచు, ఓ సన్యాసి, మా పడవలో ఏముంటే నీకెందుకయ్యా, మా పడవలో ఉన్నటువంటి డబ్బులు మొత్తం దొంగతనం చేద్దామని ఆశపడుతున్నావా? అబ్బే, నువ్వు ఆశపడ్డట్టు మా పడవలో డబ్బులేమీ లేవయ్యా, మా పడవలో ఆకులము తప్ప మరి ఏమీ లేవయ్యా అని బదులు చెప్పారట. ఆ సన్యాసి అది విని అట్లాగుగాక తథాస్తు అని శాపం పెట్టి కొంత దూరంపై ఒకనొక చెట్టు కింద కూర్చున్నట్ట. పిదప షావుకారి నిత్య కృత్యాలు నెరవేర్చుకొని పడవలో పిలిచి ఒకసారి తెల్లబోయాట.
బరువుతో ఉన్న పడవ గిట్ల పైకి తెలుతున్నాను ఆశ్చర్యపోయాట. సంచులన్నీ విప్పి చూస్తే డబ్బుతో ఉన్న సంచులకు బదులు ఆకులు, అలములు, రాళ్ళు, గవ్వలు కనపడడం చూసి షావుకారి మూర్చిని పడిపోయాట. అలా మూర్చిని పడిపోయినటువంటి మామగారిని అల్లుడు గారు లేపి ఈ విధంగా అంటున్నాట, ఏడ్చుట వలన ప్రయోజనం ఏమున్నది మామ? పవిత్రమైన సన్యాసిని దగ్గరకు వచ్చి, అయ్యా మీ పడవలో సామాన్లు ఏమున్నాయని చెప్పి నోరు తెరిచి అడిగితే నీ నోటికి వచ్చినంత అబద్ధం చెప్పావు. అందుకే మన డబ్బులు కూడా ఆకుల్లాగా మారిపోయినాయి మామ. ఏమి చేసినా సన్యాసే చేయాలి గనక ఆయన వద్దకు వెళ్ళి ఆయన పాదాలు పట్టుకుంటే మంచి జరుగుతుంది మామ అని చెప్పగానే మాటలు విన్న మామగారు పరుగు పరుగున సన్యాసి దగ్గరికి పోయి సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా మహాత్మాని అజ్ఞానుడను, అయ్యా మహాత్మాని అవివేకిని, అజ్ఞానం అనే అంధకారంలో మాట్లాడిన మాటలివి. ఈ తప్పులు క్షమించండి, ఇటువంటి తప్పులు నేను ఎప్పుడు చేయను, మహాప్రభో రక్షించండి అంటూ వేడుకగానే అందులోకి ఆ స్వామివారు సంతోషపరుడై అతని డబ్బు అతనికి ఉండేటట్టు ఆశీర్వదించి అక్కడక్కడే మాయమై వెళ్ళిపోయాట. తర్వాత షావుకారి పడవెక్కి చూడగానే ఇదంతా భగవంతుని సత్యమే అని చెప్పి తెలుసుకొని తన డబ్బు దొరికినందుకు ఇదంతా భగవంతుని సత్యమే అని చెప్పి తలుచుకొని నమస్కారం చేసి తన నగరాన్ని కూడా బయలుదేరుతున్నారట. వారు సముద్రంలో విధంగా కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత మామగారు అల్లుడితో ఈ విధంగా అంటున్నారట, అల్లుడా చాలా రోజుల తర్వాత మనం ఇంటికి చేరుకోబోతున్నాం, మనం వస్తున్నామన్న విషయం తెలియాలంటే ఒక దూతను పంపిస్తున్నామయ్యా అని దూతను పంపాట. ఆ దూత వెంటనే వెళ్ళిన వాడి లీలావతిని చూసి కళావతిని చూసి, అమ్మ చాలా రోజుల తర్వాత వ్యాపారాలు పూర్తి చేసుకొని మీ భర్త అల్లుడు ఇంటికి వస్తున్నారు, మరి మంగళహారతులతో ఎదుర్కోండి, ఇంటికి తీసుకొచ్చుకోండి అమ్మా అంటూ చెప్పగానే ఆ మాటలు విన్న లీలావతి తన కూతుర్ని ఈ విధంగా తొందర చేస్తున్నట, అమ్మాయి నువ్వు వీలైనంత వరకు త్వరగా సత్యనారాయణ వ్రతాన్ని పూర్తి